బాలబంధు శ్రీ బివి నరసింహారావు గారి జీవన రేఖ 14వ చివరి భాగం. ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ విశిష్ట సభ్యులు శ్రీ బివి నరసింహారావు గారి బాలబంధు బిరుదు ప్రధానోత్సవాన్ని సమర్పించే సన్మాన నాట్యం, అభినయం, గేయ రచనం త్రివేణి సంగమల్ల సమకూడిన ప్రతిభామూర్తులు శ్రీ బివి నరసింహారావు గారు తెలుగు నాటక రంగంలో పురుషుల స్త్రీల పాత్రలు ధరి ముగ్ధ మోహనంగా నటించటం ఆంధ్రులకే అలబడిన అద్భుత కళ. 1913 ఆగస్టు 15 గుడివాడ తాలూకా కౌతవరం గ్రామంలో సామాన్య కర్షక కుటుంబంలో సంగీత, సాహిత్య, చిత్రకళా రంగాల్లో ఏకసంతాగ్రాహిగా ఎంతో పాండిత్యాన్ని గడించి పిఠాపురం రాజా కళాశాలలో బిఏ చదివిన, రాజమండ్రి బిఈడి చదివి ప్రభుత్వ విద్యాశాఖలో పలు హోదాల్లో పనిచేసింది. వృత్తిని మించిన అభినయ వృత్తిని మనఃప్రవృత్తితో పోషించుకొని కళా తపస్వి శ్రీ నరసింహారావు. వెంజమూరి వారి అనార్కలి నాటకంలో నరసింహారావు నాయికా పాత్ర. ఆడపాత్రలో మగవారికి మోహాన్ని కలిగి రావుగారు రమణి అయితే రత్నల్లా మెరిసే వారిని రసికుల నోళ్ళూరించి ఆడంబరం లేని ఆహార్యం, అనంగుని తలపించే ఆంగికం, వలపులు చిలికించే వాచికం, మనసులు కరిగించే సాత్వికం మగువ పాత్రలో మెరిపించి అనార్కలిగా అవాల గోపాలాన్ని ఆకట్టుకొని తల్లాబజ్జల వారి పద్మావతి చారణ చక్రవర్తిలో పద్మావతిగా పండిత ప్రకాండుల ప్రశంసలు అందుకున్నాడు. అతడు పట్టిన చిగురు కొమ్మైన చేవ అనిపించుకుని అతడ పుట్టిన చిగురు కొమ్మైన చేవ అన్నట్టు పెద్ద భావగీతాలకు, జానపద గేయాలకు అభినయ వ్యాఖ్యానం చేసి అభినవార్థస్ఫోరకంగా రూపించడం శ్రీ నరసింహారావు ప్రత్యేకత. కృష్ణశాస్త్రి గారి ఓహో వసంత, శ్రీశ్రీ గారి ఆనందం అర్ణవం అయితే, బసవరాజు గారి గుత్తొంకాయ కూరోయ్ బావ, కొనకళ్ళ వారి మొక్కజొన్న తోట, బంగారి మామ, జానపద గీతం, చర్మోన రంగా లాంటి గీతాలకు వారి నాట్య ప్రదర్శనం వాడిపోని పారిజాత పరిమళం. గళానికి తగిన గానం, పాటకు తగిన ఆట, భావానికి తగిన ప్రదర్శన, గతికి తగిన సంగతి వారి అభినయానికి ఆయుస్సు. తెల్ల దొరల నుంచి నల్ల గొల్లవారి దాకా వారి నాట్యాన్ని చూసి అభినందించి స్థానం వారు స్వర్ణ పథకమే సమర్పించి తెలుగువారు భరత కళానిధిగా సమ్మాని. దివి నాట్య ప్రదర్శనల్ని ఒక ఎత్తు, బాల సాహిత్య నిర్మాణం మరో ఎత్తు. 1948 నుండి ఎన్నో పాలబడి పాటలు, నర్సరీ రైమ్స్, నాటికలు, వ్యాసాలు రచించారు. ఆంధ్రలో అంత అనువుగా వ్రాయగలరు, ఎంత అనువుగా ఆంగ్లంలో అంత ఒడుపుగా రచించగలరు. 1958లో వారి పాలబడి పాట భారత ప్రభుత్వ బహుమానం లభించింది. వారి రచనలు అనేక గ్రంథాలుగా రూపొంది. నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ, లలిత కళ, బాలల అకాడమీలో సభ్యులు, బాల సాహిత్య గ్రంథ నిర్మాత. పాటల ద్వారా బాలలో సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని సరసంగా మేల్కొల్పుతున్న మానవతామూర్తి. రంగం మీద రమణీయంగా జీవిత రంగంలో బాల సాహిత్యాన్ని సృష్టిస్తున్న పుంభావ గేయ సరస్వతి శ్రీ బివి. ఆంధ్రప్రదేశ్ బాలల బాలబంధు నాట్యాచార్య బివి నరసింహారావు గారి అంతర్జాతీయ బాలల సంవత్సర సందర్భంగా లయన్స్ క్లబ్ పాలకొల్లు సమర్పించే ఎర్ర గులాబీ మొగ్గ తాతయ్య బాలానందమే బ్రహ్మానందమని భావి వారి ఆనందపు టంచులు చూసిన ఆనంద బ్రహ్మలు మీరు. మీ బిడ్డలకు మీరు గరిపిన శుద్ధులు నిజంగా విజ్ఞానపు వెన్నముద్ద. మీరు వారి కళ్ళల్లో కోటి వెలుగుల కాంతి పుంజాలు చూశారు. వారికై బంగారు బాటలు వేశారు.
భవిష్యత్ దీపాలు వెలిగించ. అందుకే ఆబాల గోపాల బింబు ప్రస్తుతిస్తుంది. దయా సింధువని, బాలల బంధు ఆత్మబంధువని, లేత పెదవులకు తీపి తీపి మాటల హేతువాద ప్రబోధం చేసిన మీ ఆవు హరిశ్చంద్ర జవాలీ కథ వంటి సాహితీ విన్యాసం తెలుగు జాతికే దోషరహిత భాషా ప్రయోజనానికై మీరు మీటిన పదవి పంచి పండిత పామరులకు సైతం నిజమైన విజ్ఞాన విపంచి తెలుగునాట ప్రతి చోట నోట ప్రాచుర్యం పొందిన కొనకళ్ళ వారి మొక్కజొన్న తోట మీరు శాశ్వత తోటమారు. ఆ తోటలో బంగారి మామతో మీరాడిన ప్రతి మాట ఆట ఒక నృత్యం. మీరు పలికిన ప్రతి రాగం ఒక గానం. నాట్యరాణిగా హొయలు ఉలికించింది. మీరు అభిమానించిన గుడిపాటి వెంకటచలం మీ గుండెల్లో నేటికి నాటికి నేటికి అచంచలం. ఆ మూర్తి స్ఫూర్తితో పోసుకున్న ఊపిరితో తరగని భావ సంపద పంచిపెట్టి మానవత్వానికి మకుటం పెట్టి అట్టి రసార్ధర హృదయులైన మీకు మా చిన్నారి పొన్నారి చిరుపాపుల జేజేలతో మా పాలకొల్లు జనాల నీరాజనాలు అభినందనలతో. పాలకొల్లు నెహ్రూ జయంతి 14 నవంబర్ 1979. అధ్యక్షుడు మరియు సభ్యులు లయన్స్ క్లబ్, రియో క్లబ్, బాల విహార్, లయన్స్ లేడీస్ ఆక్సిలరీ మహిళా మండలి. ప్రశంస శ్రీమాన్ పెద్దింటి దీక్షిత దాసు గారికి కళాప్రపూర్ణ బిరుదు వచ్చిన సందర్భంగా నరసాపురంలో సాహితీ కుంజం వారికి జరిపిన సత్కార సభలో నేను ముఖ్య అతిథి. దాసుగారు నా ప్రశంస చేసి భరత శాస్త్రీయ విజ్ఞాన ప్రపూర్ణం బుధ సంయుతం నృత్య సంగీత సాహిత్య నిరవజ్య మనీషణం బాలానంద విధానజ్ఞం భావుకోత్సాహ కల్పకం శుద్ధ సత్వ గుణోపేతం సుధా మధుర వాంగమనం ముఖ్యాతిథి కళారాధనేకైక వ్రత సత్తమం శ్రీ బివి నరసింహరాయం భావయామి నిరంతర. బాలుడై వారి లీలల యథాతథంబుగ దూపున దాదాత్మ్యసి సహజగతి హావభావాల సంగతిలో మేటి నరసింహరావుకు సాటి శోభన లేఖ. కర్షక కవి చరసాని లక్ష్మీనారాయణ వర్మ నాగపూర్. బివి నరసింహ శ్రీ బివి నరసింహ నీ బిడ్డలు సౌఖ్యమనుసు నెంచదనిపుడు ధీబల ప్రదర్శనంబుడు నీ భాషల తెలుగు సీమ సేతువు మిత్ర. బాలభాష నరసి భవాలు గ్రహించి చిన్న చిన్న కథలు సేకరించి సోయగంబు దూపు గయాలు రచయించి గాన రసము పోసి కలిసిదని బాలబంధు వెలుదు బడయుటేగాక ఆంధ్ర దొరతనంబు వారి దొడ్డ కాన్క లంది పెక్కు ప్రజల జెండా చెన్న డెందాలు పొలకింపు మాటలాడు మంచి నీటుగాడు. భరతనాట్య శాస్త్ర పారంగతుడవై ఆంధ్ర రాష్ట్రమెల్ల అరిగి తిరిగి ఆడి పాడి ఖ్యాతినర్జించి మించిన అపర భరత మౌనివి అభినతి కంచి పట్టు చీర కంచు కంబు ధరి ఉక్కు చెవుల నగలు చక్కదాల్చి పొలతి మేనమూన పురుషులే మోహించ వేసమూన పురుషులే మోహించి కోరి రనుట నిజమే నరసింహ. ఇతుడగు శోభనరాజుని స్మృతి సంచిక వెలువరింపజాచరము అనుతును గత వార్షిక సభనుడివిటి అతతంబే ఎదురు చూతు సన్మిత్ర వర. ప్రజ్ఞ ప్రసూలాంజలి పునఃశిక్షణ ఉపాధ్యాయ బృందం ఏ లలితా శిశముంబుంజనించను మా బేసిక్ పద్ధతి నూత్న కళలు శుభోదయ ప్రతిభ తల్లని నీ హృదయాన సహజమై మేలిమి కన్న మించు స్వర్ణ రజతారూపములు దూరగొన్న మీ కేరు గవన్ బేసిక్ ఉపాధ్యాయ బృందము రుణర్చు కృతజ్ఞతాంజలి.
ఇది వెరకెందరో ఉపాధ్యాయులు ఈ బేసిక్ పాఠశాలను సముద్ధరింప ఇంపొదవెడు యత్నములు సలిపి రొక్కరు కోడను దాలరైరి మీ నడమ సదమల బుద్ధి చాతురి సంగత శక్తిని గొంతుతూ జయప్రదముగా చేసి చక్కగన్ సమన్వయ పద్ధతిని సొంపుగా గూర్చితి నాయకోత బాగోగులను లీల పరిశీలనము చేసి తగు విధం మనరించు ధర్మపరు తారాపదము తోలి తల మీద నొరిగిన ధర్మంబు తప్పని ధర్మయుతుడు అఖిల పరిశోధనాక్ష తారాగ్రవత్ పూర్ణిమ దిశా సమతా సంపూర్ణ విభుడు చిన్న కుర్రనికైన చెవి ఎగ్గి యొగ్గి ఆరించి లాలించి పాలించు లలిత గుణుడు పాఠశాల మేలు పరిఢవిల్లగజై బద్ధ కంకణుడైన యుద్ధయశుడు ధర్మ కర్మైక నిరతుండు నిర్మలుడు అవని నరసింహరాయుడు విమల గుణుడు నూతన సంవత్సర కాంక శ్రీమతి భాగవతుల సుందరి మాస్టారు లేచారా నవోదయం చూశారా నవరాగం సవరించి నవగీతం పాడారా బుల్లి బుల్లి పాటలలో బుజ్జగింపు మాటలతో కమ్మని కవితలతో కడు చిన్న చిన్న కథలతో బాలబంధుగారు మా బాలలకి నాడు మీరు కొత్త కొత్త ఏవైనా పుస్తకాలు ఇస్తారా తెలుగు తల్లి తోటకు చిరువెలుగులు అందిస్తారా ఎన్నటికీ వాడిపోని పురన్ననలను పూయిస్తారా అందుకోండి మాస్టారు గుండె కుదిపి ప్రాసుపడి సుందరి చిరుకానుక చంద్రుడికొక నూలు గురుస్తుంది 5478 గుడివాడలు సుందరి గారి కావ్యం రంగుల రాగాలు ఆవిష్కరించబడి వీరే మా గురుదేవుడు బాలబంధు బిరుద శ్రీ బాలల కొరకెన్నెన్నో పూల తోటలు నాటి ఈ పూల తోటలోని పూలు ఎంతో సుకుమార శ్రీలు వెన్నెల భావాల చిన్నల నలరించు చాలా అందమైన ఈ పువ్వులు అన్నీ నవసౌరభాలు రకరకాల గుణశరీరు రంగుల రాగ ఈ తోటలు ఈ పువ్వులు ఈ వాసనలన్నీ మావి కడుగున బాలుడు రండి కరవశమున పాడరండి పాలు బియ్యం కలబోసి పాయసం తయారు చేశాను పంచదార తగ్గిందేమో కాస్త బాలబంధువు గారు వేస్తారా కూర సన్నగా తిరిగాను ఘుమఘుమలాడ వండాను ఉప్పు తక్కువై చప్పనయిందేమో చిటికడు ఉప్పు దానిలో చిలకరించ పప్పు అన్నం పాయసము పాపలందరికీ వడ్డించాను నేతిని కాస్త వడ్డించి ప్రీతిగా పిల్లల తినిపిస్తారా పనీటి జల్లు కేఎన్ అమృతరావు చెట్టున్న పాడు 7560 అంటే 40-65 ఏళ్ల కింద రావు మా ఊరుకొక పని రావు మా ఊరు ప్రజల వేడుక తేవు నీలో వెలిగిన జ్యోతిని మాలో నింపి చీకటు ప్రోగ్రోడు చిలిమి బలిమి కూర్చిన మాల చేకొను మా హృదయ నీ మాటలు మా కవి వెన్నెల బాటలు నీ పాటలు మా కవి తేనెల ఓట బంధము నీతో పరిమళ గంధం బతుకనకెంతయు కూర్చును వద్ద పెమరాజు రామారావు స్వాగతం పెనుమంట్ర డిహెచ్ స్కూల్ బోర్డు హై స్కూల్ 28/9/50 శ్రీ నటరాజ స్వామి అనూన దయాదృష్టి మాత్సంపు నూత్నంపు యశస్శ్రీ నిరత చేయుగావు తమా నరసింహాక్ష బుద్ధిని మహదనురక్తే సారస్వత సేవాధీకార దేశంబు నిల్లుగా ఎంచు మహోదార స్వాంతుడా గైకొనుమ్మా రహిమా యొసగు నమస్క్రియ ప్రీతిన్ అంచితముగ గజ్జెలు కదిలించి ఆడా సభ గుడా అభగుడాదిగల నటకావతంసులవ భవదీయ లాస్య కళాభిరుచిని ఉబ్బి తబ్బిబ్బు పడక ఈ గురువి గల్లు మా విసుల మాట నాకొన నాకదేర వేదికపై నెక్కి మోదాబ్ది తేలిం లీల నర్తింపలాలిత్యమ కమ్మనైన గేయములు రచింప లీల నీకైత లాలిత్యమ గానం మనర్ప రాగాలాపమనర్ప లీల నీ పాట లాలిత్యమదు
వరులతో భాషింప దొరకను వేళ లీల నీ మాట లాలిత్య మొదలు ఆటలందును పాటల మాటలందు లీల దోచును మాకు లాలిత్యమెందు ఇంత ఏతికి దోచు మా స్వాంతమందు నీదు రూపమే లాలిత్య నిలయము స్వాగతమోయ్ సత్కవి చంద్ర నీకు స్వాగతం విదే నత్తనాచార్యని స్వాగతం విదే సారస్వత సారహృదయ స్వాగతం విదే దేశ సేవానురక్ష అంజలి బంధం కొనకళ్ళ వెంకట రావంటే రావే ఓయ్ రావుజీ నా సాటెవరోయ్ చల్లగాలి గలగల విన్నా మల్లెపూలు జలజలమన్న రావుజీ హుటాహుటి వచ్చిన భావమే స్ఫురించు తడుక్కున పాటలలో ఆటకు హొయలు ఆటలలో పాటకు లయలు సంతరించుకున్న యశస్వి వింత గొల్పు కళాతం అవును తేట తేన సరస్సు అతగాని ప్రసన్న మనస్సు పలుకు పసందులవే చాలు పాలరాతి పవంచాలు కీల కీలమని పలుకుల తల నెరిసిన తాతయ్య పూలవంతెనలు విరిగించే బాలసాహితీ కుంభారతి మా బీవి రాబూరు వెంకట సత్యనారాయణరావు గారు రాకా వచ్చి రారాకబలే వచ్చి గుండె తలుపులు తెరిచి మనసు అల్లనపరచి నాలోని కవనాల నాట్యమాడిస్తాడు తెలుగొన్న బంధాల బిగింపచేస్తా మా బీవీ కర్ధంబు బంగారు వెన్ మా బీవీ కర్ధంబు బంధు వాత్సల్యం మా బీవీ కర్ధమ్ము భావాల వరద మా బీవీ కర్ధమ్ము భరత వంశం అనార్థముల బీవీ నాకు నవ్వుల బావి మీకు పువ్వుల బావి ఎల్లవేళల మనకు పసిడి పిల్లల గ్రోవి ఎన్నాళ్లకో విన్నాను నీ గొంతు సన్నని శృతులు వెలుగు తరగల గొంతు మరిచి పిలిచిన గొంతు మురిసి పిలిచే గొంతు అది ఏమో నీ వంతు అనుభవము నా వంతు వసంత వనవాటిక చేతి మధుపం మనల నిద్ర చూసి మరి విరిచది గీత ఎడల కొసల కదిలి మిదిలేను రుచులు విదిలించనిది నేడు ఎవ్వరెవరికి ఈడు ఇద్దరొకటే జోడు బతుకు మెతకనుబడి గతుకులను పడిన గజమవుతు నీ మనసు ఎత్తి మోసెనున పంచ కళ్యాణి అయి పరువెత్తనను మోసి వెన్నెలలు తెరతాప నన్ను కదిలించింది అందిటను మా బీవీ ఎదను నింపెను తాను అందుకే ఈ భూమిని చిగురించినది మావి ఇటులనే హాయిగా సాగి చనునా మన సహజీవ బంధము రమ్ము సకుడా రమ్ము ఇమ్ము మన బంధింపు స్వాదు మన మనసు అందింపు స్వాదు జీవన వృత్తి చేదు కొమ్ము అమృతం రావంటే రావు మా నరసింహారావు మనసుకు హద్దులు లేవు మమతల పోనేపు అలుకలు రాని రావు అందరి సిగలో పువ్వు కవులన్నా గాయకులన్నా భావుకులన్నా బాలల కన్నా ఒకటే గావు అందానికి ఆనందానికి అతడొక ప్రేవ్ అంటే స్లేవ్ అన్నమాట స్లేవ్ అంటే బానిస కుంచెలు దిద్దే వెన్నెల తోటల్లో కళాలు తీర్చే పువ్వుల బాటలు గానాలు చెందే తుమ్మెద పాటలు అతడెప్పుడు కనిపిస్తాడు పువ్వులు కురిపిస్తాడు తనుగా మురిపిస్తాడు తనువే మరిపిస్తాడు వీణ మీటినా గొంతు గీటినా మువ్వ మోగినా అడుగు సాగిన మెట్టున తూగేస్తాడు మొట్టినట్టు లాగేస్తాడు కాలానికి గంపను కప్పేస్తాడు మనసును గుడారంలో విప్పేస్తాడు ఆత్మను ఆటకు వదిలేస్తాడు బ్రతికే పాటగా పాడేస్తాడు మాటే కమ్మని రోజా మనసే రంగుల పూజ బతుకే బొమ్మల మేజ అతనికి అదొక రాజ ఏలూరు సిఆర్ కళాశాల సమర్పించిన సన్మాన పత్రం అద్దేపల్లి నాగగోపాలరావు స్వాగతము భరతనాట్యాచార్య స్వాగతము బాల కవితాధ్వర్య పాటలో అలవోక గీతులు గాత్ర సౌందర్యములు గానమాధుర్యలు జీవ చైతన్యములు భావచాతురి
చెరువంది వెలువంది చిరునవ్వు సిరినవ్వు స్వరభిమాసమ్ములో స్వమవితానమ్ములు కలగు తేనియ తేట భవదీయమగు మాట ఈనాటి మురిపెమ్ము ఎనలేని గలువు లలిత కళాశీలి లాస్య కేళీలోల హావ భావ విలాస ఆనంద మయహాస రావయ్య రావయ్య లదిగొమ్ము పీఠమ్ము బీవీ మామ కాసనేని సదాశివరావు డాక్టర్ జయప్రదాంబ దంపతులు అనుంగ తనయ రమా ఉమా ఉష మల్లికా కుమారి ఆశ చల్లనివాడు చందమామ మెల్లనివాడు బీవీ మామ చక్కనివాడు చందమామ మక్కువవాడు బీవీ మామ కరువల రేడు చందమామ కవితలు వ్రాయు బీవీ మామ తరుగుతు పెరుగును చందమామ తరగక పెరుగును బీవీ మామ అందమైన చందమామ అందరికీ ఇష్టం చందన పరిమళమంటే అందరికీ ఇష్టం మందారం ఎరుపు రంగు అందరికీ ఇష్టం మందమారుతం అంటే అందరికీ ఇష్టం మందమారుతం అంటే అందరికీ ఇష్టం మధువులోని తీయదనం అందరికీ ఇష్టం మంచి మనసు బీవీ మామ అందరికీ ఇష్టం మా అందరికీ ఇష్టం. సాంఖ్యరేఖ చివరి నా జీవన రేఖలు చదివిన వాళ్ళకి నన్ను గురించి ఒక అవగాహన కలుగుతుంది స్థూలం. అంతకంటే మించి తెలుసుకోవాల్సిన విషయాలు లేవు. నా జీవితం చాలా మలుపులు తిరిగింది. ఆ మలుపులన్నీ నాకు ఎంతో మేలే చేకూర్చి నా పరిణామమంతా క్రమగతంగానే సాగింది. ఒడుదుడుకులు లెక్క. నాకు లభించిన వాతావరణం మిక్కిది విలువైంది. నా జన్మ లక్షణాలు ఆ వాతావరణంలో బాగా ఒదిగాయి, వికసించాయి. నేను మాట నేర్చా, పాట నేర్చా, ఆట నేర్చా. ఈ మూడంతుల ఆయుధంలో ముందుకు సాగి అందరి మన్నల ఆస్పదుడనయ్యా. నాకు 3 నిండినా తురియావస్థలో తొందరపడి ప్రవేశించకూడదని ప్రవేశించాల. నన్ను అనేక మంది తరచు అడిగే ప్రశ్న ఏమిటంటే, మీరు ఇంత వయస్సులో ఇంత చురుగ్గా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఎలా ఉండగలుగుతున్నారు? మీరు ఎన్ని కళలు ఎలా సాధించారు? అది పెద్ద విషయమేం కాదు, అంతా మన చేతిలో. బైబిల్లో చెప్పినప్పుడు తిరిగి పుట్టడం, బార్న్ అగైన్ నేర్చుకున్నాను. ముదిమి ముసురుకోకుండా బాల్యాన్ని కవచంగా ధరి పికాసోలాగా కాన్షియస్ చైల్డ్హుడ్ నాలో కడవలకు పవిత్రంగా దాచుకున్నా. నాకు అనువైన కళలన్నీ అతి శ్రద్ధతో సాధన చేసి ప్రకటించుకున్న ప్రశంసలు పొంద. కొందరు ఎందుకో ముసలితనం వచ్చేసిందని ఆందోళన చెంత బాధపడు. రాదా మరి ముసలితనం? కాలధర్మం అది. ఈ శరీరానికి ముసలితనం వచ్చినా మనసుకు ముసలితనం రాకుండా చూసుకో. అప్పుడప్పుడు సభల్లో నేను ఆల్ దీస్ ఇయర్స్ ఆల్ వెరీ లైట్ ఆఫ్ ఆన్ మీ, వయస్సు నన్ను వంచలేదు అని అంటూ అసలు జీవితాన్ని అందంగా ఆనందమయం మలచుకోవటం ఒక్క ముఖ్యం. ముసలితనాన్ని ముద్దుగా ముచ్చటగా హాయిగా గడుపుకోవటం మరీ గొప్ప కళ. ఆ కళలో నేను కృతార్థుడనయ్యా. కొంత మాన్యమిత్రుడు సంజీవదేవి 14/6/75 నాకు ఇలా రాశారు: లైఫ్ ఈజ్ లైఫ్ బికాజ్ లైఫ్ ఈజ్ నాట్ డెత్, బట్ ది లైఫ్స్ of all people are not alive, simply because all of them are not conscious that they are alive. ఎంత సూనృత వాక్కది! ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాలి. ముదిమి, బాల్యం, కౌమార, యౌవన దశల యొక్క ముక్తాయింపు కదా. ఎంతో అనుభవ సారాన్ని నింపుకున్న స్వర్ణ కలశం కదా. ఎందుకింత బెంగ వెళితే? నేను 3 తరాన్ని చూశాను. నా తరం, నా వెనకటి తరం, నా తర్వాత తరాల అంతరాలను చూసి కలగుండు పడ
సరసం సర్దుబాటు తనకు నేను కమ్మగా ప్రశాంతంగా కాలం గడుగు బుధిమని జీవితాధ్యాయం ముచ్చట గొల్ప జ్ఞాన ప్రపూర్ణం కావ సారహీనమైన సారహీనమై తప్పబడి తేజోవంతం కావాలి చీకటి కమ్ముకోకూడదు. నేను చెయ్యగలిగినవన్నీ చేసి చేయలేని వాటికి జోలికి పోయి చేతులు కార్చుకోలేదు, నిరాశకు లోను కాల. మహామహులు నన్ను ప్రశంసించి ఉక్కిరి బిక్కిరి చేసి నా అర్హతకు మించి నన్ను పైకెత్తేసి ఏమనగలం? తీయనిదే బరువు మోయలేంది బ్రతుకుని అనడం కంటా ఏమి? నాది స్నిగ్ధమైన మాతృహృదయం, అది నాకు జన్మతః లభించిన ప్రత్యేక గుణం. స్త్రీ పాత్ర ధరించి నటించి నర్తించడం వల్ల అది మరీ పదనుబాటు ఆర్ద్రమై. అందుకే నేను బాల సాహిత్యం చేపట్టి అకలుషిత బాలదేవుళ్ళ అర్చనకు జీవితాన్ని అంకితం చేసి బాలల భాషను కొంతవరకు అవగాహన చేసుకొని అనుకరించగలిగా. అంతులేని వారి హృదయ భావాలను లోతులను అందుకోలేకపోతున్నానని కాపోయారు. అయినా అందుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తూనే ఉంది. అన్ని తత్వాల కంటే బాలల మనస్తత్వం ఎక్కువ గూఢ. దాన్ని అర్థం చేసుకోవాలంటే బాలలకై బాలలమై పోవాలి. దాన్ని పోవాలంటే అది నిశితంగా ఇది కొంత శ్రమతో కూడుకున్నదైన ఆ శ్రమలో లభించే ఆనందం అపారం. దానివల్ల మనం పునీతులమవుతాం. సత్యం పిల్లల్లో అక్లిష్ట అవ్యాజ సహజ మనస్తత్వం నాది, ఆనందం నాది, తృప్తి నాది, ఊహా ప్రకల్పన నాది. నాదంతా నర్సరీ నాన్ సెన్స్, సో కాల్డ్ అడల్ట్ సెన్స్ అంటే మెరుగైంది. గురుదేవుడైన ట్యాగోర్ ఒక బాలుడి వంటి వాడు అన్న నా కవిమిత్రుడు తత్వజ్ఞుడు ఇస్మాయిల్ నన్ను యావజ్జీవ బాలుడిగా లెక్కగట్టి నాకు మహాయోగ్యతా పత్రాన్ని ప్రసాదించి నా చిన్న చిన్న మాటల్లో పెద్ద పెద్ద అర్థాలుంటాయి. వాళ్ళమ్మ అన్నదని డాక్టర్ వావిలాల సుబ్బారావు సుహరిన్ మిత్రుడు నాకు ఒక కితాబు ఇచ్చాడు, విలువైంది. నేను వేల సంఖ్యలో పిల్లల పాటలు రాసి అవి పిల్లలను అలరించడానికి ఆలోచింపచేయటానికే కాక పెద్దలు పిన్నల ఎడల తగినంత శ్రద్ధ వహించాలన్న ఉద్దేశంతో కూడుకొని రాసి పిల్లలను ఎంత మెచ్చుకున్నానో పెద్దలను అంత విమర్శించడం కూడా అందులో ఉంది. దాని పెద్దలు సరసంగానే స్వీకరించడం నాకొక విజయం. నేను ముదిమికి లొంగను ముసద్ద, మృతికి భయపడ ఇంకా కొన్నేళ్లు జీవించి ఉండాలని ఉడతా భక్తిని నా కొలిచే దేవుళ్లను బుడతలను సేవించాలని ఆశపడతా. పిల్లలు దేవుళ్ళుగా చేసుకోవడం వల్ల నేను దైవ దూరుళ్ళని అపప్రధ చిక్కకుండా తప్పించుకోగలిగా. నాకు కొన్ని స్పష్టమైన భావాలు, అవి నాకు క్షణం జవము జీవం కలిగి నేనెవరు, నా పరిధి ఏమిటి అనే ప్రశ్నలు నా మదిలో సదా మెదులుతూ ఉంటాయి. నేను తెలుసుకున్నవి కొంతవరకు బాగానే తెలుసుకొని ఇంకా తెలుసుకుంటున్నా. ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సినవి మిగిలేవని అవన్నీ తెలుసుకోవడానికి ఈ జీవితం నేనెప్పుడు ఆశావాది. ఎన్ని బాధలు వ్యధలు కలిగి, ఎన్ని అవరోధాలు ఆశాభంగాలు ఎదురై నిరాశావాదంలోకి నిష్క్రమించ ఆశావాదిగానే ఉంటా. గానం పాటలు పద్యాల్లోనే కాక మాటల్లోనూ ఒదుగుతుందని, ఛందస్సు పద్యానికే గేయానికే పరిమితం కాదు, గద్యానికి కూడా అది అవసరమవుతుందని నా భావం. కవి అన్నవాడికి ఒకంత విమర్శనా జ్ఞానం, విమర్శకుడు అన్నవాడికి ఒకంత కవితా హృదయం ఉండాలి. లేకపోతే మెదడు తక్కువైన హృదయం తక్కువైన మెదడుగా తయారవుతారు. కవిత్వం కుంటిదవుతుంది, విమర్శ గుడ్డిదవు. ఎవరేమనుకున్నా నాకు సూటిగా ఉండాలని అది మా తల్లి పడి దాపరికం ఎరగదు. నాకు నచ్చిన వారు నా శక్తి మేరకు సేవించాలని ప్రేమించాలని ఉంటుంది.
వారికి ప్రచారం చేయడం నాకు మిత్రులు నన్ను ఒక మంచి ప్రచార సాధనమని కూడా పేరు పెట్టి నాకు మొగమాటం ఇచ్చకాలు ఎవరినైనా మొగం మీదే అనేస్తా. దానివల్ల నాకు కలిగిన నష్టం కూడా ఏం లేదు. నేను కలహప్రియుడు కానీ నారదుడని నన్ను నా మేధావి మిత్రుడు అన్నపురెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు అన్నారు. ఆయనకి సన్మానం చేశాం మేము ఉయ్యూరులో సాహితీ బంధు. నాకు తోచకపోవటం అంటూ ఎప్పుడు సాహితీ మండలి ఎప్పుడు తోచే మార్గాలు అన్వేషించడంలో దిట్టనులే. అందరితో కలిసిమెలిసి కులాసాగా తోచుబడిగా ఉండగా ఏకాంతంలో ఏదో ఆలోచించుకుంటూ చదువుకుంటూ రాసుకుంటూ లేదా గానం వింటూనే తోచుబడిలో కూడా ఉండగలరు. అంటే కాలక్షేపం. మధ్య శరీరానికి ఇంచక శ్రమనీయడానికి మెదడుకు విశ్రాంతి ఇవ్వడానికి ఏదో చిన్న పనుల్లో నిమగ్నం కాగలరు. ఎవరైనా పొగడితే మౌనం వహిస్తారు, తెగడితే మందహాసం చిలికిస్తా. ఎంత శాంతంగా ఉందామనుకున్నా, ఏది పట్టనట్లు ఉందామనుకున్నా ఒక్కోసారి ఉద్రేకం వస్తుంది, క్షణకాలం కోపం వస్తుంది. అంతలోనే చప్పబడిపోతా, ఆలోచనలలో పడిపోతా. 1-2 సార్లు మోసపోతా. చలంగారన్నట్టు నన్ను ఎదివారు మోసం చేస్తున్నారని తెలిసి కూడా మోసపోతా. చివరికి జ్ఞానోదయమై ఇంకా ఆ మోసగాళ్లను జన్మలో నమ్మను, తిరిగి మోసపోను. ఎలాంటి వారితోనైనా చిన్న పెద్ద అనే తేడా లేకుండా సరువుగా కులాసాగా గడపగా ఆనందం పొందగల. ధన సంపాదనకు మరీ విముఖుణ్ణి కానీ స్నేహ సాధన సంపాదనకు మహాసుముఖం. నేను స్నేహబద్ధుణ్ణి, రసలుబ్ధుణ్ణి. పొరపాటు సవరించుకోవడంలో నాకు అభ్యంతరం, దాన్ని ఒప్పుకోవడంలో కూడా అంతే. ఏది జార విడవకుండా అవి జాగ్రత్త వహిస్తుంది. తెలియని స్థితిలో చేజారిపోతే చింతించను. ఫలశూన్యమైన వాదన, కాలం వ్యర్థపురిచే వాదనలు, శుద్ధి లేని వాదన నాకు సరిపడవు. సంజీవదేవి మాటల్లో చెప్పాలంటే నేను అభయ పదంలో నడిచే పథికుడు. అభయుణ్ణి, ధవుణ్ణి కాని మాధవుణ్ణి కేవలం మానవుడు. నేను స్వేచ్ఛాచింతన కలవ. సంప్రదాయాలకు, ఆచారాలకు, మూఢ విశ్వాసాలకు, కులమతాలకు బహుగా ప్రతిదీ తాత్వికంగా హేతుబద్ధంగా ఆలోచిస్తూ ఆస్తిక నాస్తిక వాదనలో తలదూర్చను. ఈనాడు నేను విస్తారంగా ఆంగ్ల గ్రంథాలు చదువుతాను. అందులో సారాంశాన్ని వ్రాసిపెట్టుకుంటాను. ఆ అంశాలు కొన్ని పిల్లల రచనలో చొప్పిస్తాను. విన్నవారి చేత సబాస్ అనిపించుకుంటున్నాను. సారు నాకు ఇది అని ఈ జీవన రేఖలని సమాప్తం చేశారు దేవి నరసింహారావు బాలబంధుగా.